శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాశులకు ఇస్తుంది. అలాగే కొంతమంది మీద మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వృషభ రాశి వాళ్ళు, వీళ్ళకి వృత్తిరీత్యా అంటే చేసేటువంటి ఉద్యోగం కానీ, వృత్తి కానీ, వ్యాపారం కానీ 136 రోజులు ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఈ 136 రోజుల్లో వీళ్ళకి జాబ్‌లో గ్రోత్ అయితే బావుంటుంది. బిజినెస్‌లో గ్రోత్ అయితే బావుంటుంది. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయీస్ గనకైతే అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉన్నవాళ్ళు గనకైతే వాళ్ళ వృత్తి చాలా బాగా నడుస్తుంది. కానీ ప్రతి క్షణం ఛాలెంజ్ ఉంటుంది. ప్రతి క్షణం మీరు చేసే వృత్తిలో, పనిలో ఒక ఛాలెంజ్ అనేది ప్రతిరోజు ఈ 136 రోజులు చూస్తారు. కానీ అదృష్టవశాత్తు గురుబలం బాగుంది గనక డెఫినెట్‌గా సక్సెస్ అయితే అవుతారు. కానీ ఆ ఛాలెంజెస్‌ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా బ్యాలెన్స్ కోల్పోవద్దు. సహజంగానే వృషభ రాశి వాళ్ళకి ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టైంలో మాత్రం మీ ఓర్పుకి, సహనానికి శనీశ్వరుడు పరీక్ష పెట్టడానికే వక్రిస్తున్నాడు. కాబట్టి అది గమనించుకొని మరింత ఓర్పుగా, సహనంగా ముందుకెళ్ళండి. కుటుంబంలో ఉన్న భేదాభిప్రాయాలు కూడా మరలా రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. జీవిత భాగస్వామితో కొంతకాలం పాటు దూరంగా ఉండటం కానీ, లేదా కొంత డిస్టర్బెన్స్ రావటం కానీ జరిగే అవకాశం ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ విషయంలో ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. తెలిసిన దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ 136 రోజుల్లో ఏంటంటే ఒక నిర్లక్ష్యం, నిర్లిప్తత ఈ ధోరణి బాగా పెరిగిపోతుంది. అసహనం, అలాగే కొంచెం బద్ధకం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. వీటిని ఉద్దేశపూర్వకంగా మీరు మానుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు గ్యారంటీగా ఈ 136 రోజుల్లో మీరు సక్సెస్ అయిపోతారు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలు ఉండదు, ఇంకా మాట్లాడితే పాజిటివ్గా మారుతుంది అంటే కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్లో చెప్పాను. అవి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ చేయటం కావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లు ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వటం కానీ. రోగుల్లో కూడా మామూలు రోగులు కాదు, దీర్ఘ రోగులు. కొన్ని దీర్ఘ రోగులకి, తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులు అంటే అప్పుడొచ్చి అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులు అంటే నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టి వాళ్ళనే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఇంకా కుదిరితే ఈ 6 రాశుల వాళ్ళు ఎవరైనా రక్తదానం చేసే అలవాటు ఉంటే చెయ్యండి, అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాశుల్లో శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించడం కానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం కానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది, నల్లటి వాళ్ళని సూచిస్తుంది, కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాసుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి, తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు, ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాశుల్లో ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో, లేదా ప్రలోభాలకు గురి చేస్తూ లాక్కుందాం అనేటువంటి వాళ్ళు కానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ
వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను, మీకు షార్ట్స్ రూపంలో కూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను, వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.